మా ఇంటి మహాలక్ష్మి. నేను మీ ఇందిర. ఈరోజు మనం పెరటి మొక్కలు మిద్దె తోటల పెంపకంతో పాటుగా 2 BHK ఫ్లాట్ని విశాలంగా ఎలా మార్చుకోవాలో, బ్యూటిఫుల్గా ఎలా డిజైన్ చేసుకోవాలో, దీంతో పాటు ఇండిపెండెంట్ హౌస్ని విలాసవంతంగా ఎలా తీర్చిదిద్దుకోవాలో చెప్తాం. మరి ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదామా? చక్కటి నగిషీలతో ఒక ద్వారం, ఆ ద్వారానికి అందమైన తోరణం, ఆ తోరణానికి చిన్న చిన్న హ్యాంగింగ్స్, చిలుకలు వేలాడుతుంటే అబ్బో ఎంత బాగుంటుందో కదా. మరి హ్యాంగింగ్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తా అంటున్నారు ఈరోజు మన ప్రోగ్రాంలో సుజాత గారు. మరి చూసేద్దామా? నమస్కారం అండి, నా పేరు సుజాత వేట్కూరి. నేను ఎంకామ్ చేశాను అండ్ తర్వాత 10 years సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ అడ్మినిస్ట్రేటర్గా చేశాను. నా హాబీస్ ఏదైనా ఆర్ట్ వర్క్ అవి చేస్తూ 10 మందికి ఉపయోగపడాలి అనుకునేటట్టు ఉంటాను. ఇది నేను ఇంకొకటి బాగా ఇష్టపడే ప్రోడక్ట్ అండి. యూజువల్లీ మనం ఎక్కడికి వెళ్ళినా మన హిందూ సాంప్రదాయం ప్రకారం పసుపు కుంకాలు ఇస్తారు. యూజువల్లీ ప్లాస్టిక్ ప్యాకెట్లో వాటిలో చిన్న చిన్నది ఇస్తారు. అది మనం ఏం చేయాలో అర్థం కాక మనం పక్కన పెడతామో ఎటు ఇవ్వలేము. కానీ నాకు వచ్చిన ఆలోచనలో దీన్ని ఇంకొంచెం ఎలా ఇస్తే బాగుంటుందని ఆలోచించి చేశాను. ఇది సింపుల్ అండి. పసుపు కుంకుమని మడిచిపెట్టి ఇట్లా ఈ చిన్న చిన్న అకాంప్లిష్మెంట్స్ అన్నీ వాడి ఇది చేస్తే, ఇది యాక్చువల్లీ మనకి కామాక్షి అమ్మవారు, మీనాక్షి అమ్మవారు ఈ చిలుక రూపంలో ఉన్నారు అని అంటారు. వీళ్ళని మనం చక్కగా ఇందులో బంధించి పసుపు కుంకాలతో పాటు చక్కగా పెట్టుకొని దీన్ని మనం ఇంటి గుమ్మానికి పెట్టుకుంటే సర్వదా శ్రేయస్కరం అని అంటారు. సో ఇప్పుడు మనం ఎవరికైనా ఇచ్చినా కూడా వీళ్ళు దాన్ని ఇంకొకరికి ఇవ్వటానికి కానీ ఇంకో చోట పెట్టడానికి కానీ ఇష్టపడకుండా వాళ్ళతో పాటే ఉంచుకుంటారు. దేవుడి మందిరానికి పెట్టుకోవచ్చు, ఇంటి ఎదురుగా గుమ్మంలో పెట్టుకోవచ్చు, లేదా హాల్లో మీకు ఏదైనా దేవుడి పటం ఉంటే దాని కింద కూడా పెట్టుకోవచ్చు. డెకరేటివ్ ఐటమ్ కింద ఉపయోగపడుతుంది. ఇది తయారు చేయడానికి మీకు ఎక్కువ టైము పట్టదు, ఖర్చు పట్టదు. సో ఈజీగా మనం చేసుకోవచ్చు. అందమైన వస్తువు ఎదుటి వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది. దీన్ని ఎలా చేయాలనేది నేను మీకు నేర్పిస్తాను. ఇది చేయటానికి కావాల్సిన మెటీరియల్ అండి, జస్ట్ పసుపు కుంకుమ. దీన్ని మనం ఇట్లా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఈ ఫోల్డ్ చేసినందుకు నేను ఇక్కడ చిన్న టేపు, మన సెల్లో టేపు యూజ్ చేశాను ఫోల్డ్ చేసిన తర్వాత ఊడిపోకుండా. అండ్ ఈ చిలుకలు, ఇవి చెక్కతో తయారైన చిలుకలు మనకి ఎక్కడైనా కూడా దొరుకుతాయి ఫ్యాన్సీ షాప్లో. అండ్ కొన్ని బీడ్స్, ఈ బీడ్స్ కూడా మనకి సింపుల్, లెస్ ఎక్స్పెన్సివ్లో అన్ని చోట్ల దొరుకుతాయి. అండ్ కొన్ని కలర్ఫుల్ పూసలు లాంటివి వేసాను, ఎందుకంటే ఇంకొంచెం యాడ్ చేయడానికి. ఇది పాంపామ్ అంటారు. ఇది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, బయట కూడా దొరుకుతున్నాయి. సూదిలోకి ఇది తీసుకోండి. నేనంటే ఎక్కువగా వాడతాను కాబట్టి నేను పెద్ద బండిల్ చూపిస్తున్నాను. మీకు ఇది చాలా చిన్నవి, మామూలు దారం సైజులో మన దారం బంతులు ఎట్లా ఉంటాయో ఆ సైజులో చిన్నది దొరుకుతుంది. 4 rupees 5 rupees దొరుకుతుంది. నేను ఇక్కడ గోల్డ్ కలర్ థ్రెడ్ వాడాను. మీ ఇష్టం, మీ క్రియేటివిటీకి. రెగ్యులర్ సూదిలోనే థ్రెడ్ ఎక్కించుకొని నార్మల్ నాట్ వేసేసేచ్చు. ఫస్ట్ ఈ పాంపామ్ ఇచ్చేసేయండి. తర్వాత ఈ పసుపు కుంకుమని ఇట్లా గుచ్చేస్తాం. గ్రీన్ పూస, దీన్ని ఇట్లా ఒక మూడ వేసేస్తే మనకి హ్యాంగింగ్కి సరిపడా వచ్చేస్తుంది. మీరు ఎంత హ్యాంగింగ్ కావాలనుకుంటున్నారో అంతా పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా థ్రెడ్స్ కట్ చేశాను. దీంట్లో ఇంకా ఏం వాడుకోవచ్చు. ఈ పూసల కలర్స్ గోల్డ్ వేసుకుంటారా, గ్రీన్ వేసుకుంటారా, ఏం వేసుకుంటారా అనేది మీ ఇష్టం. ఓకే అండి, ఈ వారం మనం చిన్న చిన్న తక్కువ ఎక్స్పెన్సివ్తో, తక్కువ టైంతో, చిన్న చిన్న మార్పులతో ఎట్లాగా రకరకాల గిఫ్ట్ ఐటమ్స్ తయారు చేయొచ్చు అనేది నేర్చుకున్నాం కదా. బ్యాంగిల్స్తో కానీ, పసుపు కుంకాలు కానీ, గిఫ్ట్ ఐటమ్ కానీ, ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎలా చేసుకోవచ్చు అనేది చూసాము, నేర్చుకున్నాము. మీకు కూడా కొంత అవగాహన వచ్చి ఉంటుంది. ఇట్లానే మరికొన్ని ఐడియాలతోని, ఆలోచనలతోని, క్రియేటివ్ ఐడియాస్తోని మళ్ళీ మనం కలుద్దామండి.
DWC డీ వాటర్ కల్చర్ సిస్టమ్ గురించి, అలాగే నీటిలో ఉన్న pH లెవెల్స్ని బట్టి కూరగాయలు ఆకుకూరల్లో పోషక విలువలు ఎలా పెంచుకోవాలో తెలియజేస్తా అంటున్నారు డాక్టర్ సత్యనారాయణ గారు. మరి ఆ విధానం ఏంటో ఏం చేయాలంటే ప్లాంట్కి కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని అప్టేక్ కావాలి అంటే 6 దగ్గర పెట్టాలండి మనం. ఇంకోటి ఇది ఈసీ మీటర్ అండి. ఇది ఈసీ మీటర్ అంటే మనం ప్లాంట్కి కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని ఇందులో పోస్తామండి. అందులో వచ్చేసేసి 13 ఎలిమెంట్స్ ఉంటాయి. లైక్ ఎన్పికే, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, కాపర్, మాలిబ్డినం అనే ఇవన్నీ పోషకాలన్నీ కరెక్ట్ సమపాలలో ఉంటాయి. అవి కరెక్ట్ కూడా మనం ఏంటంటే TDS 750 దగ్గర పెట్టాలండి. మనం 750 దగ్గర కనుక పెట్టగలిగితే మనకి ఏంటంటే ప్లాంట్కి కావాల్సిన పోషకాలన్నీ అందుబాటులో వచ్చేసేసి మనకు తక్కువ టైంలో ఎక్కువ ఈల్డ్ వస్తుందండి. సో pH, EC రెండు చెక్ చేసుకొని రెగ్యులర్గా మనం చేసుకోగలిగితే ఇంట్లోనే మనకు కావాల్సిన ఆకుకూరలన్నీ కూడా తక్కువ బడ్జెట్లోనే మనం పండించుకోవచ్చు ఈ పద్ధతి ద్వారా. ఇందులో ఏంటంటే ఒక మొక్కను మనం పెట్టిన తర్వాత 15 రోజులకు వస్తుందండి. 15 రోజులకు వస్తుందంటే మళ్ళీ ఇంకొక మొక్కను రెడీగా చేసుకొని ఉంటే కనుక మనము అది హార్వెస్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకో మొక్కను రెడీగా ఉంచుకోవాలి. అట్లా ఒక మొక్క తీస్తుంటే ఒక మొక్క పెట్టేటట్లు కనుక మనం చేసుకోగలిగితే కనుక మనం ఎప్పుడు కూడా కంటిన్యూస్గా కూడా లీఫీ వెజిటబుల్స్ అనేవి మనకు అందుబాటులో ఉంటాయండి మనకి. సో మనం ప్రతి మొక్క 15 రోజులుగా కౌంట్ చేసుకొని 15 రోజులకు ముందరే క్రాప్ వస్తుందనగా మనం ఏంటంటే శాప్లింగ్ రెడీ చేసేసుకొని ఇందులో పెట్టగలిగే పొజిషన్లో ఉంటే కనుక తొందరగా వస్తుంది. ఈ పద్ధతిలో ఏ మొక్కలైనా పెంచుకోవచ్చండి. లైక్ మనం ఏంటంటే మనం రెగ్యులర్గా వాడే కొత్తిమీర ఉంటుంది, పాలకూర కానీ, పుదీనా కానీ, డిల్ అనే మొక్క అని కానీ, లేకపోతే లెట్యూస్ కానీ, కేల్ కానీ, ఏ మొక్కనైనా మనం గోంగూర కానీ ఏ మొక్కనైనా కూడా ఇందులో పెంచుకోవచ్చు. కరెక్ట్గా అన్ని మొక్కలకు కూడా pH అనేది 6 దగ్గర పెట్టగలిగి TDS అనేది 750 దగ్గర కనుక పెట్టగలిగితే కానీ ఆల్మోస్ట్ అన్ని మొక్కలు అన్ని ఆకుకూరలన్నీ పండించవచ్చునండి దీంట్లో. ఇందులో మనము ఈ బాక్స్లో వాడే న్యూట్రియన్స్ గురించి మనం తెలుసుకుందామండి. ఇది వచ్చేసి జనరల్ గ్రో A, ఇది జనరల్ గ్రో B అంటారండి. ఇందులో మ్యాక్రో న్యూట్రియన్స్, ఆల్ మ్యాక్రో న్యూట్రియన్స్ అంటే మేజర్ కంపోజిషన్లో వాడే న్యూట్రియన్స్ అన్నీ కూడా అంటే లైక్ NPK ప్లస్ కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఇవన్నీ కూడా ఈ ప్యాకెట్లో వేస్తామండి. మిగతా కాపరు, జింకు, మాలిబ్డినము, మ్యాంగనీస్ అన్నీ ఈ ప్యాకెట్లో వేస్తామండి. ఇది వచ్చేసేసి 100 లీటర్స్కి వస్తుందండి. సో 100 లీటర్స్కి వస్తుందంటే మనం ఏం చేయాలంటే ఒక లీటర్ క్యాన్ని తీసేసుకొని ఆ లీటర్ క్యాన్లో ఈ పౌడర్ అంతా అందులో కలిపేయాలండి. ఇది కూడా 1 లీటర్ క్యాన్లో తీసుకొని అందులో కలిపేయాలి.
సో మనం 100 లీటర్లు అట్ ఏ టైం యూజ్ చేయం కాబట్టి ఇది 15 లీటర్స్ కెపాసిటీ అండి. 15 లీటర్స్ కంటే మనం 1 లీటర్కి 10 ml లాగా తీసుకోవాలండి. ఆ మెయిన్ కంపోజిషన్ నుంచి 10 ml A 10 ml B తీసుకొని ఇందులో యాడ్ చేయాలండి. ఇది 15 లీటర్స్ క్యాన్ అండి. 15 లీటర్స్కి మనం ఏంటంటే 150 ml A 150 ml B ఇందులో యాడ్ చేసేయగలిగితే మనం కరెక్ట్గా ఆల్మోస్ట్ అన్ని న్యూట్రియన్స్ అన్నీ కూడా ప్లాంట్కి అవైలబుల్ కండిషన్స్లో ఉంటాయి. ఇది ఫర్టిగేషన్ అంటే ఏంటంటే ఈ వాటర్లో కలిపే న్యూట్రియన్స్ను కరెక్ట్గా ఉండేదాన్ని బట్టే ప్లాంట్ అనేది ఎదుగుదల ఉంటుంది. సో మనము కరెక్ట్గా ఈ న్యూట్రియన్స్ను కూడా కరెక్ట్ సమపాలలో వేయడం వల్లనే మనకు ఈ దిగుబడి అనేది వస్తుంది. ఇవి మార్కెట్లో రెడీగా అవైలబుల్గా దొరుకుతూ ఉంటాయి. సో మా దగ్గర కూడా దొరుకుతుంటాయి, ప్లస్ మార్కెట్లో కూడా ఉన్నాయండి. సో ఇవి కస్టమ్ మేడ్ న్యూట్రియన్స్ అంటే కరెక్ట్గా బ్యాలెన్స్డ్ డైట్, ఒక ప్లాంట్కి కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ కూడా సమపాలలో ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా చేసిన న్యూట్రియన్స్ అండి. కరెక్ట్గా మనం ఏంటంటే దీనికి 15 లీటర్స్ రిజర్వాయరు కరెక్ట్గా 150 ml ఆఫ్ న్యూట్రియన్స్ ఏ 150 ml ఆఫ్ న్యూట్రియంట్ బి కలిపేసేసి ఇందులో పెట్టగలిగితే మనం ఆల్మోస్ట్ 15 ప్లాంట్స్ అన్నీ కూడా తక్కువ టైంలోనే ఎక్కువ గ్రోత్ ఇంతవరకు వస్తుందండి మనకి. ఇది DWC మెథడ్ అంటారండి. ఈ DWC మెథడ్లో ఏంటంటే ఒక ప్లాస్టిక్ క్రేట్ను తీసేసుకుంటారు. ప్లాస్టిక్ క్రేట్ తీసేసుకొని ఇది కరెక్ట్గా 2 ఇంచ్ హోల్ తీసుకుంటారండి. 2 ఇంచ్ డ్రిల్లింగ్ మిషన్తో ఇక్కడ అంతా కూడా 2 ఇంచ్ హోల్స్తో ఇట్లా మనము హోల్ చేసేసుకోవాలి. ఇలా హోల్ చేసేసుకుంటే అందులో దాదాపు 15 హోల్స్ వస్తాయండి. ఒక క్రేట్కి, ఒక ప్లాస్టిక్ క్రేట్కి 15 హోల్స్ వస్తాయి. మనం 15 హోల్స్లో ఒక్కొక్క ప్లాంట్ను మనం ఇందులో పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే మనకు ఇందులో శాప్లింగ్ తీసేసి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత క్లే బాల్స్ యాడ్ చేస్తాము. యాడ్ చేసిన తర్వాత దీన్ని మనము దీంట్లో వాటర్ పోసేసి వాటర్లో న్యూట్రియన్స్ పెట్టేసేసి pH 6 దగ్గర పెడతామండి. ప్లాంట్స్ ఎప్పుడు అసిడిక్ నేచర్ని కోరుకుంటాయి కాబట్టి మనకు 6 దగ్గర పెట్టగలిగామనుకోండి ప్లాంట్స్లో ఉండే న్యూట్రియన్స్ అన్నీ వెళ్తాయి. ఇండిపెండెంట్ హౌస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ప్రతి ఒక్కరికి ఇష్టమే. కాకపోతే పని ఎక్కువగా ఉంటుందనే ఒక బాధ. ఎక్కడ వస్తువులు కనుక అక్కడే ఉన్నాయనుకోండి ఇంటి అందం ఎప్పటికీ చెక్కు చెదరదు. మరి ఇంటీరియర్ డిజైనింగ్ టిప్స్తో ఇండిపెండెంట్ హౌస్ని బ్యూటిఫుల్గా ఎలా డిజైన్ చేసుకోవచ్చో చెప్తా అంటున్నారు ఇవాళ మన ఇంటీరియర్ శశాంక్. మరి ఈ ప్రోగ్రామ్ చూస్తూ మీకు కూడా సరికొత్త ఐడియాస్ రావచ్చు. ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదామా? హలో, ఈరోజు మనం 2400 SFT ఇండిపెండెంట్ హౌస్ ఫ్లాట్ జోన్కి వచ్చామన్నమాట. ఇది మన మెయిన్ ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్స్లో మనం ప్లేన్ కాకుండా మనం ఇటు న్యాచురల్ స్టోన్స్తోనే టైలింగ్ చేసుకున్నాం మొత్తం కంప్లీట్గా. అండ్ ఫ్లోరింగ్ కూడా చూస్తే అంత కంప్లీట్ అవుట్డోర్ యూనిట్ కాబట్టి అవుట్డోర్ వుడెన్ ఫ్లోరింగ్. ఇది మన మెయిన్ ఎంట్రన్స్ హాల్. ఇది కంప్లీట్గా మనం 7 feet by 6 feet లెంత్కి సరిపోయేటట్టు మెయిన్ హాల్ విత్ ఫుల్ టీక్తోని చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇది సిట్అవుట్ అండ్ డ్రాయింగ్ రూమ్. మెయిన్ ఎంటర్ కాగానే ఎవరైనా వచ్చినా కూర్చొని మాట్లాడుకోని కోసం వీ హ్యావ్ మేడ్ అ స్మాల్ సిట్టింగ్ ఏరియా అనమాట. ఇక్కడ లివింగ్ స్పేస్కి ప్రైవసీ కోసం. సో మనం ఇక్కడ కూర్చున్నప్పుడు మనకి లోపల ఎక్కడ లివింగ్ స్పేస్ కనిపించదు. ఎవరైనా వచ్చినా బయట మాట్లాడుకొని బయట వెళ్ళిపోతుంటారు అనమాట. దానికోసం ఈ లివింగ్ స్పేస్. దీనికోసం వీ హ్యావ్ మేడ్ దిస్ చిన్న సిట్టింగ్. పార్టిషన్ కోసం రెగ్యులర్ పార్టిషన్ కాకుండా వీ హ్యావ్ మేడ్ దిస్ గ్లాస్ పార్టిషన్ విత్ ఇచ్చింగ్ చేసుకొని దేవుని దాంట్లో పెట్టుకున్నాం అనమాట. అండ్ దిస్ ఇస్ స్టోరేజ్. యాక్చువల్లీ మీ స్టోరేజ్ ఎట్లా అనేది మనం ఫ్రంట్ సైడ్కి తర్వాత చూద్దాం. మనం హాల్లోకి ఎంటర్ అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఇది కంప్లీట్ టోటల్ హాల్ డైమెన్షన్ వచ్చేసి 34 feet by 35 feet. సో మనకి మెయిన్ హాల్ ఎంటర్ కాగానే ఇప్పుడు మనకి పిల్లర్ కనిపిస్తుంది. పిల్లర్ నార్మల్గా రెగ్యులర్గా డిస్టర్బెన్స్ లేక ఉండేది కాకుండా మనం ఇంటి డిజైనింగ్కి బ్లెండ్ చేసుకోనికి ఇట్లా వుడెన్ ఫినిషింగ్ చేసామన్నమాట. లైటింగ్ కూడా సఫిషియెంట్గా వచ్చేటట్టు ఆల్రెడీ దీనికి చాలా న్యాచురల్ లైటింగ్ ఉంది. ఎందుకంటే మనకి వీ హ్యావ్ గాట్ అ బిగ్ ఓపెనింగ్. అక్కడ డబుల్ డోర్ ఓపెనింగ్ ఉంది. మనకి ఇక్కడ విండోస్ ఉన్నాయి. సో ప్యూర్ న్యాచురల్ వెంటిలేషన్ అండ్ న్యాచురల్ లైటింగ్ కోసం ఓపెనింగ్ చేసుకోండి. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు ఎక్కడ సోఫాస్ కనిపిస్తలేవు హాల్లో. నేను కౌచెస్ ఎందుకు వెళ్ళారంటే ఇట్స్ ద క్లయింట్స్ రిక్వెస్ట్ అనమాట. క్లయింట్ వాళ్ళకి దే వాంటెడ్ ఇట్ ఓపెన్ మీన్ ది ట్రెడిషనల్ వే ఆఫ్ లివింగ్ అవసరం అని చెప్పేసి మనం కౌచెస్ ఎక్కడ వెళ్ళి వీ హ్యావ్ గివెన్ ఓన్లీ చైర్స్ అండ్ కార్నర్స్. టీవీ యూనిట్ మీరు చూసినట్టయితే రెగ్యులర్ టీవీ యూనిటే.
అంటే ప్లెయిన్ సింపుల్. కానీ ద వే ఆఫ్ లామినేట్స్ వాట్ వి చూస్ విట్ గోస్ విత్ అ బ్లెండ్ ఆఫ్ ద ఇంటీరియర్స్ అనే దానికోసం ఇది ఇంపార్టెంట్ అనమాట. మనం అక్కడ పార్టీషన్స్ ఇచ్చాం, షెల్ఫ్స్ ఇచ్చాం డెకరేషన్ పర్పస్ కోసం. దెన్ ఫ్రమ్ నౌ వీఆర్ గోయింగ్ టు ద బెడ్రూమ్స్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే పార్టీషన్ ఉందన్నమాట. ఈ పార్టీషన్ పర్పస్ బేసికలీ ఏంటి అంటే మనకి లోపల టాయిలెట్ ఉంది. ఈ టాయిలెట్కి 2-way పర్పస్ పార్టీషన్ కోసం ఇట్స్ స్లైడింగ్ డోర్. సో మనం ఇట్లా డోర్ క్లోజ్ చేసినప్పుడు ప్లస్ ఇది డోర్ క్లోజ్ చేసినప్పుడు మీరు ఇట్లా చూసినట్టయితే ఇవంతా కంప్లీట్ ఒక బ్లెండ్లో మ్యాచ్ అయిపోతుంది. వెన్ దిస్ ఈస్ క్లోజ్డ్ బెడ్రూమ్ ఏందనేది తెలియదు. సో వన్స్ నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటు ద మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ ఎంటర్ అవుతున్నాం. మాస్టర్ బెడ్రూమ్ మీరు చూస్తే ఇది మనకు డైమెన్షన్ వచ్చేసి 18 feet by 15 feet అనమాట. సో 18 by 15 feetలో దిస్ ఇస్ హౌ వీ కెన్ డిజైన్. సో దీన్ని మనం చూసినట్టయితే బెడ్ అండ్ కబోర్డ్స్. లోపలికి వస్తే మనకి ఇక్కడ ఇట్స్ డ్రెస్సింగ్ ఏరియాకి సపరేట్ పార్టీషన్ చేసామన్నమాట. సో దట్ నార్మల్గా ఎవరైనా వచ్చినా చూసినా కలవద్దని చెప్పేసి ఇట్స్ డ్రెస్సింగ్ ఏరియా పార్టీషన్. ఇక్కడ మిర్రర్స్ అండ్ లోపల సైడ్ కంప్లీట్ కబోర్డ్స్ ఉంటాయి. ఇక్కడ మనం విండో ఇచ్చాం ఎందుకంటే న్యాచురల్ లైటింగ్ కోసం. ఇది మన డ్రెస్సింగ్ కబోర్డ్స్ రెగ్యులర్ యూసేజ్ దానికోసం న్యాచురల్ లైటింగ్ కోసం విండో ఇచ్చినాం అనమాట మనం ఇక్కడ. దెన్ ఇక్కడ చూస్తే మన రెగ్యులర్ ఓల్డ్ స్కూల్ కబోర్డ్స్. కానీ ఇట్స్ నాట్ ఓల్డ్ స్కూల్ ఎందుకంటే ఇక్కడ మనకి స్పేస్ లేదు. నార్మల్ మనం ఓపెనింగ్ డోర్స్ ఇస్తే స్పేస్ పోతుంది కాబట్టి హియర్ వీ హ్యావ్ గివెన్ స్లైడింగ్ డోర్స్. సో 2-track స్లైడింగ్ డోర్ అనమాట కంప్లీట్గా. సో దీని స్లైడింగ్ డోర్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి ఈ ఓపెనబుల్ స్పేస్ ఈ లెగ్ స్పేస్ అనేది మనకి ఫ్రీ ఉంటుంది. దానికోసం మనం స్లైడింగ్ డోర్ ఆప్ట్ చేస్తాం. ఇది మన డబుల్ కాట్ కింగ్ సైజ్ బెడ్ రెగ్యులర్ రోల్ పర్పస్. ఇక్కడ వీళ్ళకి కటింగ్ టేబుల్, తను క్లయింట్ ఇంపార్టెన్స్ కోసం కటింగ్ టేబుల్ ఆర్ రీడింగ్ టేబుల్ చాయిస్ ప్రకారంగా మనం ఇది చేసామన్నమాట. అండ్ దీనికి టాయిలెట్, మనం ఇప్పుడు టాయిలెట్ డోర్ ఎంటర్ అవుతుంది. దిస్ ఈస్ అటాచ్డ్ కమ్ కామన్ టాయిలెట్ అనమాట. మనకి దీంట్లో చూస్తే ఇది మనకి టాయిలెట్. ఈ మనకి బెడ్రూమ్ డోర్ క్లోజ్ ఉన్నప్పుడు ఇట్ బికమ్స్ అ కామన్ టాయిలెట్. అండ్ ఈ హాల్లో పార్టీషన్ క్లోజ్ ఉన్నప్పుడు ఇట్ బికమ్స్ అ అటాచ్డ్ టాయిలెట్. ఇక్కడ కూడా పార్టీషన్ క్లోజ్ అయిన తర్వాత మన స్పేస్ యూజ్ కోసం వాషింగ్ మెషిన్ అండ్ మన రెగ్యులర్ సర్ఫ్ ఎక్సెట్రా సామాన్ కోసం యూజ్ చేసాం అనమాట. దిస్ ఈజ్ ఈ స్పేస్ని మనం ఇట్లా యూటిలైజ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఉన్నది సెకండ్ బెడ్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వీ హ్యావ్ గివెన్ అ రీడింగ్ టేబుల్. రీడింగ్ టేబుల్ కింద స్టోరేజ్, ఇట్లా డెకరేషన్ యూజ్ చేసుకోనికి, అండ్ స్టోరేజ్ కింద బ్యాగ్స్, బుక్స్ ఎక్సెట్రా. అండ్ కమింగ్ ఈ వాల్ వీ హ్యావ్ క్లోజ్డ్ కంప్లీట్ విత్ ద లామినేట్ స్లైడింగ్ డోర్స్ అండ్ పార్టీషన్స్. ఇక్కడ చూసుకుంటే ఇట్స్ అన్ ఓపెనింగ్ డోర్ హియర్. అండ్ ఇక్కడ మీరు చూడాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ డోర్ ఇట్స్ అ సింగిల్ డోర్. జనరల్గా 7 feet డోర్ ఉంటుంది, కానీ ఇట్స్ కంప్లీట్ 9 feet డోర్. 9 feet సింగిల్ స్లైడింగ్. మనకు సపరేట్గా పైన లాఫ్ట్ అనేది ఏం లేకుండా సింగిల్ స్లైడింగ్ ఇచ్చామన్నమాట. మీరు ఈ డోర్ ఓపెన్ చేసుకుంటే విల్ బి ఎంటరింగ్ ఇంటూ డ్రెస్సింగ్ అండ్ టాయిలెట్ అనమాట. ఇది మన టాయిలెట్ డోర్. అండ్ ఇక్కడ సైడ్ కార్నర్ ఇస్ ఎ డ్రెస్సింగ్ ఏరియా. మనం ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ స్లైడింగ్ డోర్ మనం క్లోజ్ చేసేసుకుంటే మనకి లోపల డ్రెస్సింగ్ అండ్ టాయిలెట్ విల్ బి ఇది ప్రైవేట్ అనమాట. బయట ఎవరైనా ఉన్నా లేకపోయినా క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి వీ హ్యావ్ గివెన్ బాల్కనీకి ఇంకొక డోర్ ఇచ్చుకున్నాం అనమాట మనం. సో దట్ బాల్కనీ అవుట్ సైడ్ వెళ్ళడానికి యూజ్ చేసుకునే డోర్. ఇప్పుడు మనం ఉన్న థర్డ్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ ఏదైనా. సో దీనిలో బేసిక్ ఎక్కువ ఫర్నిచర్ లేకుండా ఒక దివాన్స్ అండ్ కబోర్డ్ అండ్ వర్కింగ్ స్పేస్. అండ్ మనం ఇక్కడ వీ హ్యావ్ గివెన్ అ డోర్ బయట బాల్కనీ వెళ్ళడానికి. ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్లోకి వెళ్ళి బయటకు వస్తే మనకి ఇది కిచెన్ కమ్ డైనింగ్ ఎంట్రన్స్. కానీ ఫస్ట్ మనం పూజా రూమ్ చూసుకుందాం.
ఇది చూస్తే మన పూజా రూమ్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇట్స్ అ కంప్లీట్ 8x6 సైజ్ పూజా రూమ్. వీ హ్యావ్ గివెన్ 4 షోల్స్ అనమాట. పూజా రూమ్ సైజ్ ఇది వచ్చేసి 4 feet by 8 feet కంప్లీట్గా. సో మనకి ఈజీగా కంఫర్టబుల్గా 3 people కూర్చొని కూడా పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు మన పూజా రూమ్లోకి వెళ్ళి బయటకు వస్తే ఇక్కడ మనం గివెన్ ఒక ఓపెన్ వెంటిలేషన్ ఇచ్చాం. ఓపెన్ వెంటిలేషన్ బేసిక్ పర్పస్ ఏంటంటే కిచెన్లో ఉన్నప్పుడు లివింగ్లో ఎవరు ఉన్నారు ఏం సంగతి చూసుకోడానికి లేకపోతే మాట్లాడే పర్పస్ కోసం ఇక్కడ ఓపెన్ వెంటిలేషన్. అండ్ దిస్ ఈస్ కిచెన్ కమ్ డైనింగ్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే బేసిక్గా ఫస్ట్ ఇట్స్ కిచెన్ థింగ్, కిచెన్ ప్లాట్ఫామ్, కంప్లీట్ కిచెన్ ప్లాట్ఫామ్, ఎల్ షేప్ కిచెన్ ప్లాట్ఫామ్. దీని సైజ్ వచ్చేసి మనకి 14 feet by టోటల్గా విత్ డైనింగ్ కలుపుకొని 16 feet. దీంట్లో మనం చిన్న పార్టిషన్ చేసుకోవాలి. ఒక 5 feet కిచెన్కి, ఒక రిమైనింగ్ స్పేస్ డైనింగ్ కోసం. అండ్ దిస్ ఈస్ అ బ్రేక్ఫాస్ట్ టేబుల్. బ్రేక్ఫాస్ట్ టేబుల్ ఏంటంటే సపోజ్ ఇక్కడ మనం వంట చేసిన తర్వాత డైనింగ్ టేబుల్ వరకు కూర్చోవడం ఎందుకని చెప్పి సింగిల్ సీటర్ వేసుకొని ఇక్కడ కూర్చొని మనం తినొచ్చు. అండ్ ఇట్ ఆల్సో వర్క్స్ యాజ్ అ కటింగ్ టేబుల్ పర్పస్ కోసం కూడా అనమాట. కటింగ్ చేసుకొని యూజ్ చేసుకోనికి కటింగ్ టేబుల్. చిమ్నీ, ప్రొఫైల్ విండోస్ అని లాఫ్ట్స్ అండ్ పైన టాప్లో లాఫ్ట్స్. అండ్ మీ ఇంటీరియర్ చూస్తే ఇక్కడ మనం అన్ని 2.5 feet డోర్స్ ఇచ్చామన్నమాట. సింగిల్ 2.5 feet డోర్స్ అండ్ విత్ ఆల్ ప్రొఫైల్ సెక్షన్స్. అండ్ మీరు లోపల ఇంటీరియర్స్ చూస్తే ఎస్ఎస్తోనే రెగ్యులర్ది కాకుండా ఇట్స్ నికాన్ బేస్డ్ షీట్ అనమాట. దీంతో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే వాటర్తో యూజ్ చేసి యూటెన్సిల్ చేసిన ఎస్ఎస్ అనేది రస్ట్ పడుతుంది. కానీ దీంతోనైతే మనకు ప్రాబ్లం ఉండదు. ప్లస్ డస్ట్ ఫామ్ అవుతుంది, పురుగులు వస్తే అనే ఛాన్స్ ఉండదు అనమాట. అండ్ ఇవన్నీ ఆల్ సాఫ్ట్ క్లోజర్స్. కిచెన్లోకి వెళ్ళి వాష్ ఏరియాకి ఒక డోర్, ఇక్కడికి వెళ్ళి మనం బయటికి వెళ్ళి వాష్ ఏరియాకి డోర్ ఉంటుంది, బయటికి వెళ్ళి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డైనింగ్ రూమ్ యొక్క క్రాకరీ యూనిట్ దగ్గర ఉన్నామన్నమాట. ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చాం. ఈ కబోర్డ్ చిన్నగా ఎందుకు ఇష్టం అంటే మనిషి ఇక్కడ నించుని యూజ్ చేసేటప్పుడు హెడ్కి తాకొద్దు అని చెప్పేసి వీ హ్యావ్ గివెన్ ఇట్ స్మాల్. వాష్ బేసిన్ స్పేస్ యూజ్ చేసుకోనికి 3 and 4. ఇక్కడ మనతో స్టోరేజ్. అండ్ ఇక్కడ కూడా మనం సిమెట్రిక్గా డిజైన్ చేసుకున్నాం. బాటమ్ సర్ఫేస్లో కూడా డ్రాయర్స్ అండ్ డోర్స్. ఇది రెఫ్రిజిరేటర్స్కి స్పేస్ మనం ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాం, సపరేట్గా స్పేస్ ఇవ్వకుండా. ఇప్పుడు మనం టెర్రస్ చూసాం. గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది. టెర్రస్ ఓపెన్ చూసేసరికి మన టోటల్ గార్డెన్ ఏరియా, హోమ్ థియేటర్ అనేది జిమ్ రూమ్ అనమాట. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయినాక మనం టెర్రస్ చూసాం. ఇప్పుడు టెర్రస్లోకి ఎంటర్ అయితే వీ హ్యావ్ గట్ గార్డెన్, హోమ్ థియేటర్, కామన్ టాయిలెట్ అండ్ జిమ్ రూమ్. ఇవి మన డైనింగ్ ప్లాట్ఫామ్ అనమాట. డైనింగ్ టేబుల్ సపరేట్గా కాకుండా మనం కాంక్రీట్తోనే బేస్ తయారు చేసి ఫిక్స్ చేసుకున్నాం. ఓపెన్ ఏరియా గార్డెన్ పర్పస్ కోసం, స్టోరేజ్. ఈవినింగ్ టైం అయితే గార్డెన్ కింద కూర్చొని డిన్నర్ చేసుకునే కోసం మనం ఇట్లా ప్లాన్ చేసామన్నమాట. ఇక్కడ చూస్తే కంప్లీట్ వాల్కి మనం క్యాస్ట్ ఐరన్తో కంప్లీట్గా షెల్ఫ్స్ తయారు చేసేసి క్యాస్ట్ ఐరన్ పాట్స్తోనే ప్లాంటేషన్ ఇచ్చాం. ఇదేంటంటే మనకి పక్క వాళ్ళతో ప్రైవసీ కొద్దిగా ఉంటుంది, ప్లస్ మనకి కంప్లీట్ క్లోజ్డ్ ఫీలింగ్ వస్తుంది. ఇక సిట్టింగ్ ఇన్ ఏ గార్డెన్ అనే టైప్. మీరు పైన కూడా చూస్తే ఇట్స్ ఆల్ 2x2 పర్గోలా. యాక్చువల్లీ ఇవన్నీ క్రీపర్స్ ఉన్నాయన్నమాట. క్రీపర్స్ విల్ గ్రో, టోటల్ కంప్లీట్ క్రీపర్స్ వచ్చేస్తాయి మనకి పైన. ఇప్పుడు మనం హోమ్ థియేటర్ రూమ్లో ఉన్నాం. ఇప్పుడు హోమ్ థియేటర్లో వస్తే మీకు బ్యాక్ సైడ్లో స్క్రీన్ కనిపిస్తుంది. స్క్రీన్ సైజ్ వచ్చేసి ఇది కంప్లీట్గా 9 feet by 6 feet. 9x6 స్క్రీన్. ఇది కూడా టోటల్ బ్యాక్ సైడ్ కంప్లీట్ వుడెన్ ప్యానలింగ్ ఉంటుంది మనకి. వుడెన్ ప్యానలింగ్ విత్ అకాస్టిక్. స్క్రీన్ కూడా మనకి వాల్ ఫినిష్ కాకుండా వాల్ లోపల ఉంటుంది అనమాట మనకి. సో దట్ ఎయిర్ వచ్చినప్పుడు, ఏసీస్ ఉన్నప్పుడు స్క్రీన్ ఫ్లక్చుయేట్ గాలికి జరగొద్దు అని చెప్పేసి. బాటంలో వస్తే మనం షెల్ఫ్ చేసుకున్నాం. సో దట్ ఆల్ హోమ్ థియేటర్ ఎక్విప్మెంట్ యూనిట్స్కి స్టోరేజ్ పర్పస్ కోసం కంప్లీట్గా ఇది. అండ్ మనం చూసినామైతే ఫ్లోరింగ్ కూడా ఇట్స్ ఆల్ అకాస్టిక్ ఫ్లోరింగ్ అనమాట. ఎందుకంటే అకాస్టిక్ ఫ్లోరింగ్ వాట్ యాక్చువలిటీస్ అంటే సౌండ్ డెసిబల్స్ని అబ్జర్వ్ చేస్తుంది. సౌండ్ డెసిబల్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు మనకి సౌండ్ క్లారిటీ వస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ హోమ్ థియేటర్. మీరు ఇక్కడ కూడా వాల్స్ని చూసినట్టయితే ఇట్స్ ఆల్ కంప్లీట్ విత్ అకాస్టిక్. ఫస్ట్ ప్యానలింగ్ చేస్తాం. ప్లైవుడ్తోని 2x2 ప్యానలింగ్ చేసి దాంట్లో యూ ఫోమ్ అనే ఫోమ్ పెట్టేసి దాని మీద మనం క్లాత్తోని ఇలా డిజైన్ చేసుకుంటాం అనమాట.
ఈ క్లాత్ కూడా నార్మల్ రెగ్యులర్ మనం యూజ్ చేసే ఫ్యాబ్రిక్ కాదు. దిస్ ఈజ్ అండ్ సౌండ్ అబ్జర్ప్షన్ ఫ్యాబ్రిక్. డెన్సిటీ అండ్ థిక్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది దీన్ని. అండ్ ఇది మన సౌండ్ బేసిక్గా వాల్ సిస్టమ్స్. సిట్టింగ్ కోసం వీ క్యాన్ పుట్ రిక్లైనర్స్, సోఫా ఆర్ వాట్ ఎవర్ ఇస్ కన్వీనియంట్ టు అస్. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇట్స్ మన ఈజీగా ఒక 8 people కెపాసిటీ సరిపోతుంది మనం ఇక్కడ కూడా 2 levels ఇచ్చామన్నమాట. ఒకటి టాప్ లెవెల్, ఒకటి బాటమ్ లెవెల్. మన హోమ్ థియేటర్ ఆర్ సినిమా థియేటర్ ఫీల్ కోసం. అండ్ హోమ్ థియేటర్లో లైట్ రావద్దని చెప్పి మనం ఆల్ విండోస్ విత్ హై డెన్సిటీ కర్టన్స్తోని క్లోజ్ చేసినాం అనమాట. మా ఇంటి మహాలక్ష్మి కార్యక్రమం మీ అందరికీ చాలా బాగా నచ్చింది కదా. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇలాంటి ఎపిసోడ్స్ చూస్తూ చూస్తూ నాకు కూడా కొత్త కొత్త ఐడియాలు వచ్చేస్తున్నాయి. మీకు కూడా కొత్త కొత్త ఐడియాలు వస్తాయి. డెఫినెట్గా చూస్తూ ఉండండి. మరి రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్ని రిపీటెడ్గా చూడాలనుకుంటే డిడి యాదగిరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.